అంత తినొద్దు. షవర్మా అనేది ఆస్వాదిస్తూ తినాలి, మంచిగా ఎంజాయ్ చేస్తూ తినాలి. ఇది దా స్టార్ ఐటమ్. Hello, namaste, welcome back to my YouTube channel and welcome back to another interesting series. Welcome to Street Food Series episode 1. సో ఇవాళ మనం వచ్చేసి ఐడియల్ కూకట్పల్లిలో ఉన్న ఐడియల్ లేక్ దగ్గరకు వచ్చేసినాం. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్. సో చూడొచ్చు మీరు అంతా బ్యాక్గ్రౌండ్ అంతా. అండ్ ఇవాళ మనం టాప్ 3 పిక్స్ చేసుకున్నాం. ఏంటంటే చికెన్ లెగ్ కాస్ట్ గురించి మాట్లాడడం. చికెన్ లెగ్ 50 రూపీస్ అండ్ ఒక షవర్మా అండ్ ఆల్సో 1 పాయా ఇడ్లీ. సో ఇది ఇంట్రెస్టింగ్ అట్రాక్షన్ ఇక్కడ. సో ట్రై చేద్దాం మనం. ఫస్ట్ అయితే మనం చికెన్ లెగ్ ట్రై చేద్దాం. గ్రీన్ చట్నీ ఉంది మనకి. బాగుంది ఇదైతే. నార్మల్గా తందూరి చికెన్ అంటే కొంచెం ఏమంటారు, కొంచెం గట్టిగా ఉంటుంది. ఇదైతే మంచిగా ఉడికింది, మంచిగా ఏమంటారు సాఫ్ట్గా ఉంది, వెరీ స్మూత్. దీనిపైన వాళ్ళ సీక్రెట్ మసాలా ఒకటి చల్లిండు లెగ్ పీస్ మీద. ఇట్స్ క్రేజీ. యాక్చువల్గా నార్మల్ తందూరి లెగ్ పీస్లా ఉంటుంది అనుకున్నాం, కానీ ఆ మసాలా వల్ల అనేది ఒక యూనిక్ టేస్ట్ అయితే వస్తుంది. ది మెయిన్ అట్రాక్షన్ అండ్ ది మెయిన్ స్టార్ ఐటమ్ వచ్చేసి పాయా ఇడ్లీ. సో దీన్ని ఎట్లా తినాలంటే, సో పాయా సూప్ని ఇట్లా ఇడ్లీ మీద వేసుకొని, సో చూడొచ్చు పాయా. సో ఇడ్లీని ఇట్లా దింపి ఇలా ఒక బయట కొరికితే ఇచ్చి పడేసింది బ్యాడ్ టేస్ట్. నేనైతే నాన్ వెజ్ టిఫిన్స్ పాయా ఇడ్లీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. బట్ యా క్రేజీ ఉంది. సాఫ్ట్గా చూడండి, టెండర్ చూడండి. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కాబట్టి డిఫరెంట్గా అనిపిస్తుంది, మస్తు ఉంది. ఈడ
వీళ్ళేంద్ర అట్లా తింటున్నారు అనుకోకుండా ఇట్లనే తినాలి. బాగుంది భయ, నిజంగా బాగుంది. ఐమ్ లైకింగ్ ఇట్. మీరు కనుక పాయ ఇడ్లీ ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి. ట్రై చేయకపోతే ఇక్కడికి వచ్చి తినండి, యూ విల్ లవ్ ఇట్. గైస్ సార్ థర్డ్ ఐటమ్ ఇస్ షవర్మా. సో ఇక్కడ షవర్మా స్పెషల్ అంట. ఒక నిమిషం పక్కన పెట్టుకొని కెచప్ దించుకోవాలి. ఇది మెయిన్, జిదా స్టార్ ఐటమ్. సో ఫస్ట్ అయితే వితౌట్ కెచప్ ట్రై చేద్దాం. కొంచెం ఏమంటారు, మసాలాస్ అనేది కొంచెం ఎక్కువైంది, కారం మసాలాస్ కొంచెం ఎక్కువైంది. బట్ యా బాగుంది, పర్లేదు. ఫ్యాంటాస్టిక్ టేస్ట్. ఇక్కడ కానీ విజిట్ అయితే మస్ట్ ట్రైస్ ఇవే 3 రీసెర్చ్ చేసి మరీ తీసుకున్నాయి ఇక్కడ. సో ఈ 3 అయితే ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడికి వస్తే. ఈ పీస్ మొత్తం ఒక్కటే బయట నోట్లో పెడతాను, తినగలనా గెస్ చేసి కామెంట్ చేయండి. పెడతానా లేదో గెస్ చేసి కామెంట్ చేయండి. అంత తినొద్దు, షవర్మా అనేది ఆస్వాదిస్తూ తినాలి, మంచిగా ఎంజాయ్ చేస్తూ తినాలి. ఇంత అద్భుతమైన షవర్మా అని ఒకటే బుక్కలో తింటే మజా రాదు. అందుకని ఒక్కొక్క బయట అట్లా ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ తినాలి. ఐఎమ్ టేకింగ్ మై లాస్ట్ బైట్ ఆఫ్ షవర్మా. సో అది గైస్ ఐడియల్ street food series episode 1. Do like, share and subscribe to my YouTube channel. Thank you. Wait for the next interesting street food episode 2.